నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సాధారణంగా మోక్షాన్ని 4 రకాలుగా చెప్తారు సంప్రదాయజ్ఞులు. సాలోక్ష్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము. సాలోక్యం అంటే పరమాత్మ యొక్క లోకంలోకి వెళ్ళడం. మీరు నిరంతరం ఏ పరమాత్మని స్వరూపాన్ని ధ్యానిస్తే ఆరాధిస్తూ ఉంటే ఆ పుణ్యం పండితే ఆ లోకానికి వెళ్తారండి. సామాన్యం కాదు సాలోక్యం అంటే. ఆ భావన ఇంకా తీవ్రమైతే సామీప్యం, ఇంకా తీవ్రమైతే అదే విధమైన రూపం ధరించి అక్కడ ఆనందంగా విహరిస్తారు. ఇంకా తీవ్రమైతే అందులో లీనమైపోతారు, పరమాత్మలో లీనమైపోతారు. ఈ లీనమైపోయిన దాన్ని సాయుధ్యం అని చెప్తారు. మొట్టమొదటిగా కృష్ణుని యొక్క దివ్య నాదం విన్న వెంటనే వీరు బృందావనంలో స్వామి ఉన్న చోటుకి చేరారు. ఆ స్వామి ఉన్న చోటుకి చేరడమే సాలోక్యం. తర్వాత స్వామి వారితో పాటు విహరించాడు, ఆ విహారమే సామీప్యం. తర్వాత విరహంలో వీళ్ళు తన్మయులై కృష్ణుని లీలల్ని అనుకరించారు, తదాకార వృత్తి, ఇదే సారూప్యం. చిట్ట చివరికి రాస